సంబంధం తెలుసు నమస్కారం అండి. నా పేరు వెంకటరామయ్య చౌదరి. మా అమ్మాయి సావిత్రి. ఇది మా అమ్మాయికి నాట్యం అంటే పిచ్చి. అందరి ముందు నా పరువు తీసింది. హరికథలు చెప్పుకునే వాడికి పుట్టింది కదా, ఆ మాత్రం చేయలేదా? నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండికట సావిత్రి. ఇంత దూరం నుంచి కూడా చక్కగా అభినయాలు కనపడుతున్నాయి. మీ హీరోయిన్ వస్తారులేమో రాక ఇక్కడ పోతారు. ముందు నువ్వు సీన్ విను. నువ్వు నీ స్నేహితురాలతో కలిసి కారులో వస్తూ ఉంటావు. అప్పుడు ఎడ్ల బండి మీద ఎదురుగా హీరో ఆయనే వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు ఈ రోడ్డు మీ నాన్న అనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నాడు. ఈ రోడ్డు మీ నాన్న అనుకుంటున్నావా, తొలుగు తొలుగు. పేరేంటి? సావిత్రి. బాగా వినిపించే పేరు, పెద్ద స్టార్ అవుతావు.
100 ఏళ్ల పాటు పాడుకునేలా రాశారుగా. మా రాత బాగున్నది, మీ తీట బహు బాగున్నది. నీ రాత వారి తీతతో పాటు నా చిత్త కూడా బాగున్నారుగా. భలే చెప్పారు బాబాయ్ గారు. నవ్వింది చాలే అమ్మాయి, ఇప్పుడు నువ్వు మాయా చిత్రేఖ. రంగారావులు ఎలా చేస్తావో చూద్దాంగా. సందేహం వలదు మాట, వారు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు. చిత్మిలా దుషట చతుషటయ. దుషట చతుషటయ. దుషట చతుషటయ. ఏ అమ్మాయి, ఈ రంగారావుతోనే పారాచు కదా, జాగ్రత్త. సావిత్రి, నువ్వా రంగారావు అన్నట్టు యాక్ట్ చేశావు. బాబాయ్ గారు, నేను బాగా చేశానా లేదని మీరే చెప్పాలి. నువ్వు నా వెనుకుండి ఆట పట్టిస్తున్నావు, కానీ ముందుండి మాయాబజార్ని నడిపిస్తున్నావు. ఇంటికి దిష్టి తెచ్చుకో. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి.